తండానా మీది? ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి 3.5 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన ఎండ కొడుతుంది. చెర్ల నీళ్ళు లేవు, కాలువలు నీళ్ళు రావట్లే, గంతే. ఓకే. ఎట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా పరిపాలిస్తుండట, రైతులకు యూరియా ఇస్తుండట, కరెక్ట్ టైంకి రైతు బంధు ఇస్తుండట, రుణమాఫీ చేసిండట. కరెక్ట్గా రుణమాఫీ వాళ్ళకు చేసిన వాళ్ళకి చేసిన అందరికి ఏడ చేసిండు, చేయలేదా? అందరికి ఏడ వచ్చినాయి. అంటుండగా మరి రేవంత్ రెడ్డి వస్తాయి అన్నారు, ఆ వాళ్ళకో వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, పోయిన వాళ్ళకి పోయినాయి, ఉన్న వాళ్ళు ఎట్నే ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండనే? కేసీఆర్ ఉన్నప్పుడు కాలువలు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి అప్పుడు? నీళ్ళు వచ్చినాయి 10 సంవత్సరాలు. ఎట్లా ఎండాకాలంలో కూడా చెరువు నిండి మత్తళ్ళు దింపినా? శనాకాలం కూడా కాలువలు వచ్చినాయి. మే నెల దాకా వచ్చినాయి నీళ్ళు, గొడ్లు తాగటానికి, గొర్రెలు తాగటానికి, అన్నిటికీ. ఇప్పుడు మరి ఇప్పుడు వానకాలం కూడా రావట్లేదు. ఎందుకే మరి రేవంత్ రెడ్డి నీళ్ళు ఇస్తలేడుగా మరి? ఇవ్వట్లేదు, అల్లే అంటుండు కదా, కుంగినాయి అంటుండ్రుగా కాలువలు. పిల్లర్లు కుంగినాయని చెప్తాడు, నిజంగానా వాస్తవం మరి? ఇట్లా మనం చూసినాం, ఆడికి పోయి చూసిన వాళ్ళు చెప్తారు కుంగినాయి అని. మీ జిల్లాలోనే మంత్రులు ఉన్నారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆడ ఉన్నాడు, ఆయన ఆడ ఉండు, కేసీఆర్ ఆడ ఉండు. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? జగదీశ్వర్ రెడ్డి. ఎట్లా ఆయన పనితీరు ఎట్లా ఉన్నాయి అప్పుడు 10 సంవత్సరాలు? 10 సంవత్సరాలు మంత్రి ఉన్నాడు, మంచిగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, మాకు అనుకూలంగా జరిగినాయి. ఇప్పుడు ఏది లేదు. ఇప్పుడు కూడా ఆయనే కదా మాకు ఎమ్మెల్యే, కానీ అధికారం లేదు. ఉత్తగా ఉండి ఏం చేస్తే ఎవరితో మాట్లాడతాడు ఆయన? నీళ్ళ కోసం బాగా కష్టపడుతుంది కదా, రైతులకు నీళ్ళు కావాలని చెప్పేసి. నీళ్ళు కావాలి, ఊరియా కావాలి అన్నీ అంటుండు, కానీ పైనుంచి రావట్లేదు అంటారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు అవుతుందా ఎట్లా మరి? కరువే, కరువు అంటే వానలు ఏడ లేవు, కానీ ఇక కాలువలు నీళ్ళు రావట్లే. ఇక వానలు ఆయన కాంగ్రెస్ గురిపిస్తుందా, కానీ కాలువ రావట్లేదు. ఉన్న గోదావరి నీళ్ళు అయినా మనకి ఇవ్వాలి కదా, ఇవ్వాలి, కానీ రావట్లేదు. కుంగినాయి అనుకున్నా రావట్లేదు. చెప్తాడు కానీ మరమ్మతు చేసుకోవాలిగా. చేసుకోవాలి, ఇల్లు కూలితే ఇల్లు కట్టుకోరా మళ్ళా. 3 సంవత్సరాలు అయింది వీళ్ళు వచ్చి, అప్పటి నుంచి ఒకటే పాట, కాళేశ్వరం కూలిపోయింది. ఎత్తి పోస్తున్నాయి కదా తెలిసేది, ఎత్తి పోస్తున్నాయి, ఏం చేస్తున్నాయి గాడ. ఎట్లనే మరి నీకు పింఛన్ వస్తుందా? నాకు వస్తుంది పింఛన్. ఎంత వస్తుంది? 2000. ఎవరు ఇచ్చారా 2000? కేసీఆర్ ఉన్నప్పుడు కొత్త పింఛన్ వచ్చినప్పుడు 2000 ఇచ్చినాయి, అప్పటి నుంచి వస్తున్నాయి నాకు. ఈయన ఏమన్నాడు? ఈయన 4,000 అన్నాడుగా. మరి 4,000 4 రూపాయలు లేవు, అయ్యే 2000, ఇంకా అయ్యే వస్తున్నాయి. ఏమేమి చెప్పిండు ఎలక్షన్ ముందు? ఎందుకు రుణమాఫీ అన్నాడు, 4,000 అన్నాడు, ఎందుకు బస్ ఫ్రీ అన్నాడు, తులం బంగారం అన్నాడు, ఇవన్నీ అన్నాడు, కానీ ఒక ఏది లేదు. బస్ ఫ్రీ ఉంది, ఎవరికి అయిన వాళ్ళకి రైతు బాధ రుణమాఫీ అయింది. ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందా నీకు? నాకు రాలే, నేను పెట్టలే, రాలే నాకు. అప్పుడే వచ్చింది, అప్పుడు 65,000 ఉన్నప్పుడు, ఇప్పుడు రాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు తెలుసా? పైసా కూడబెట్టుకొని మంచిగా నేను పరిపాలిస్తున్నా, అభివృద్ధి చేస్తున్నా, మంచి పథకాలు ఇస్తున్నా అన్నట్టు చెప్తాడు. మరి వచ్చినా నీకు ఏమైనా పథకాలు? పథకాలు లేవు, బతకాలు లేవు, ఏ పథకాలు లేవు. ఇప్పటి వరకు 4 లక్షల కోట్లు అప్పు చేసిండు, మరి అభివృద్ధి పనులు చేస్తున్నా, ఒక్క రూపాయి వచ్చిందా మీకు? మాకు ఏది కాలే ఇప్పుడు దాకా. మళ్ళీ గెలుస్తాడా రేవంత్ రెడ్డి? మళ్ళీ ఆడ గెలుస్తాడు, మళ్ళీ ఇప్పుడు ఓట్లు పెట్టినా కేసీఆర్ గెలుస్తాడు. ఎందుకు అంత ధైర్యంగా చెప్తారు? పనులు బాగా లేవని చెప్తారు జనాలు, రైతులకు. ఇక ఒక ఉన్నోడికి పిండి బస్తాలు ఎట్లా అవుతాయి? పిండి బస్తాలు ఆన్లైన్లట, ఆన్లైన్ ఓనుకో ఒక చదువు రానోడు వ్యవసాయం ఎట్లా చేస్తాడు? మీరు లైన్లో నిలబడకూడదు, అందుకే కష్టం నుంచి తీసేసిండు. ఇది ఒక కాలుని వస్తున్నాయి, నియబడి అని. ఫోన్లో బుక్ చేసుకోవాలి మంచిగా, ఫోన్లో అట్లాంటి ఫోన్కి వస్తాయి. ఫోన్ లేనోనికి 1 ఎకరం ఉంది, దానికి ఫోన్ లేదు, ఎట్లా వాని పరిస్థితి ఎట్లా? ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించాడు కదా, అప్పుడు మంచిగా రాజు లెక్క బతికిరా ఎట్లా, లేకుంటే బానిస లెక్క బతికిరా? అప్పుడు ఎప్పుడు కరెంటు గిత్త కూడా రేపు మాపు ఉండేది, నైట్ పగులు కరెంటు. ఇప్పుడు కరెంటు ఒక పూట కరెంటు, 5ంటికి పోతే మళ్ళీ 5ంటికి, గంతే. ఇక మంచిగా ఉన్నారు అప్పుడు, సంతోషంగా మంచిగా పనులు చేసుకున్నారు. అప్పుడు మంచిగా కాలు మీద కాలు వేసుకొని మంచిగా వ్యవసాయం చేసుకుంటా, అన్నీ మంచిగా ఉండే అప్పుడు. ఏరుకోరు రేవంత్ రెడ్డి మార్పు అని చెప్పారు, ఎట్లా ఉందా మరి ఇప్పుడు? ఇప్పుడు ఏం లేదు, ఏదో ఒకటి గుడ్డి సాయగా గెలిచిండు, అట్నే ఉంది. ఇక మళ్ళీ వస్తాడంట, ఇంకో 5 సంవత్సరాలు ఉంటాడట, గెలిపించుకుంటారు మరి? ఇక 5 సంవత్సరాలు ఉంటాడో, ఇవాళ రేపు పోతాడో, ఎట్లా గుర్తుంటుంది.
ఇంకా 5 సంవత్సరాలు ఇట్లా ఆయన ఓట్లు వేస్తే కదా 5 సంవత్సరాలు వచ్చేది ఆ, జనం ఓట్లు ఏంది ఆయన ఎట్లా వస్తాడు ఓకే